ఇంత కష్టంగా ఉన్నా కూడా ఈ ఫ్రేమ్ ఎందుకు పెట్టుకున్నా అంటే వెనకాల ఉన్న పిచ్చుకలు నాకు కావాలి, చూపించుకోవాలి కదా నేను కొనుక్కున్నా అని. ఆ వసూలుకి థాయిలాండ్లో కొనుక్కున్నా. ఓ సారీ, థాయిలాండ్ వీడియోస్ ఇంకా పోస్ట్ చేయాలని చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చే వీడియోస్ అవే ఉంటాయి, స్టే ట్యూన్. అఫ్ కోర్స్ వీఆర్ ముంబైకర్స్. వినాయక చవితి వచ్చిందంటే మా కొంట్లో ఊపు వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ వీఆర్ ముంబైకర్స్. వినాయక చవితి వచ్చిందంటే మాకు డోల్ తాషా కావాల్సిందే. అఫ్ కోర్స్ వీఆర్ ముంబైకర్స్. వినాయక చవితి వచ్చిందంటే ఎక్కడ చూసినా డోల్ తాషాతోనే మన వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. అఫ్ కోర్స్ వీఆర్ ముంబైకర్స్. ఎంతమంది జనాలు ఉన్నా, ఎంత క్రౌడ్ ఉన్నా సరే దానిలోకి పోయి నిల్చొని వినాయకులను చూడాలి. అఫ్ కోర్స్ వీఆర్ ముంబైకర్స్. గణేష్ ఆగమనైనా గణేష్ విసర్జన అయినా రోడ్లో ఇంకొకరిని కూడా ప్లేస్ ఇయ్యం మేము. అఫ్ కోర్స్ వీఆర్ ముంబైకర్స్. వినాయక చవితి వచ్చిందంటే మా లాల్బాగ్ చా రాజా రావాల్సిందే. All set and I'm going to see the first look of Lal Bagh Cha Raja, मुंबई का सबसे फेमस महाराजा गणपति बप्पा मोरिया, मंगल मूर्ति मोरिया. ఫుల్ వర్షం పడుతుంది, వర్షంలో తడుచుకుంటూ కూడా మొత్తానికైతే రీచ్ అయిపోయినా. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తేనైతే ఈ ఇయర్ డెకరేషన్ అయితే సూపర్ ఉంది. ఈరోజు ఈ గణేష్ది ఫస్ట్ లుక్ రివీల్ చేస్తున్నారు అన్నమాట. ఈరోజు 7కి అని చెప్పారు. ఫస్ట్ లుక్ జస్ట్ 15 minutes మాత్రమే ఉంటుందంట. సో ఆ 15 minutesలోనే ఎంత వీలవుతుందో అంత చూపించడానికి ట్రై చేస్తా. ఇక్కడైతే ఈ పోలీస్ వాళ్ళు ఈవినింగ్ 7కి ఫస్ట్ లుక్ రివీల్ చేస్తున్నారు కదా, దానికోసం అని చెప్పేసి రెడీ అవుతున్నారు. వాళ్ళకి అన్ని కమెంట్స్ వస్తున్నాయి. చాలామంది సెక్యూరిటీ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వినాయక చవితి నుంచి భక్తులు దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు వెయిట్ చేసే లైన్స్ అన్నమాట. మినిమం 11 గంటల నుంచి 20-24 గంటలు అంటే 24 hours కూడా పట్టొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చే లైన్. ఇక్కడ నుంచి ఇలా తిరిగితే అక్కడ గణేష్ ఉంటాడు అనమాట. ఇప్పుడైతే మీడియా పాయింట్ ఉంది, దాని వెనకాల గణేష్ ఉన్నాడు. నేను రీచ్ అయ్యేసరికి మీడియా పాయింట్ మొత్తం నిండిపోయింది. అసలు ఈరోజు ఈ వీడియో వస్తుందా లేదా అని కూడా టెన్షన్ ఉండే. బట్ ఫైనల్లీ హియర్ ఈస్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ लाल बाग चा राजा. ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये. జై బోలో గణేష్ మహారాజ్కి. ఆహా, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. అక్కడ ఉన్నప్పుడు సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్ ఉండే. ఈ లాల్బాగ్కి వచ్చే లైన్లోనే చాలా షాప్స్ ఉంటాయి, పూజకు సంబంధించినవి, డ్రై ఫ్రూట్స్ అని. వినాయక చవితికి ఇంకా 1 డేనే ఉంది కాబట్టి ఫుల్ జనాలు కూడా ఉన్నారు. ముంబైలో వినాయక చవితి, దీపావళి చాలా అంటే చాలా పెద్దగా జరుగుతాయి. వీళ్ళు ఇక్కడ గౌరీని కూడా పెడతారనమాట. అక్కడ షాప్లో కనిపిస్తుంది కదా, అలా మంచిగా గౌరీని అందంగా అలంకరించి ఇంట్లో గణేష్తో పాటు పెట్టుకుంటారు ముంబైలో. మన దగ్గర ఓన్లీ వినాయకుడు మాత్రమే పెట్టుకుంటాం కదా. సో ఇక్కడికి వచ్చినాక నాకు అది కొత్తగా అనిపించింది. మొత్తానికైతే చాలా కష్టపడి మహారాజా గణపతిని అయితే చూసేసిన. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ట్రై చేసినా కానీ కాలేదు. నైట్ టైం ఎంట్రన్స్ అయితే లైట్లతోనే మెరిసిపోతుంది మొత్తం. కానీ రేపటి నుంచి అంటే వినాయక చవితి స్టార్ట్ అయిన తర్వాత భక్తులకి ఎంత టైం పడుతుందో దర్శనంకి ఏమో. పాపం భక్తులందరికీ తొందరగా దర్శనం కావాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై.